మేము దాని నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినాక మాకు ఈయన ఏం చేసిండంటే మా చిన్న కొడుకుని తీసుకొని చేనుకాడికి ఒక కొక్కిలేరు తీసుకొని చేనుకాడికి పోతుంటే నేను ఇప్పుడు దాకా చేసి వచ్చారు కదా 2 రోజులు ఆగండి లేనంటే నేను రేపు కంది వేసుకోవాలి 10 అయింది ఏడ ఆగేదని చెప్పి ఆయన తీసుకొని ఒక కొక్కిలేరు తీసుకొని చేనుకాడికి పోయారు. చేనుకాడికి పోయి ఆ చేలో ఏమేమి గదులు ఇచ్చారో ఏమో మా వాడి వరకు నిలబడి చెబుతున్నాడు, కొక్కిలేరు అబ్బాయి పీగుతున్నాడు, ఈయనేమో అక్కడైనా కంప కొట్టుకుంటున్నట్టు. అక్కడ నుంచి వచ్చినాక ఒక 3 రోజులు 4 రోజులు ఆగినాక అందరు పిల్లోళ్ళు అందరూ మా కూతురు పిల్లోళ్ళు పొడుగు పిల్లలు అందరూ పండుకొని ఉండరు. ఈ అబ్బాయి కూడా పండుకున్నప్పుడు 18 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 18 సంవత్సరాలు వచ్చినాయి, బాగానే ఉన్నాడు మంచిగా. నేను ఏదైనా పనికి పోయినా కూడా నువ్వు చేయొద్దమ్మా నేను చేస్తా అంటాడు ఎంతసేపు పట్టినా. వీళ్ళందరి మీద కూడా వాడు నాకు బాగా ఇష్టం. నేను ఏదైనా కష్టపడుతుంటే వాడు అసలు ఓర్చుకోలేడు. అట్టా ఉంటే నేను పోయి సంగటి చేస్తానంటే సంగటి చేస్తాను వచ్చిండు, తిన్నాడు, బాగానే ఉన్నాడు. నేను కాయలు అమ్ముకొని పోయిన దొండకాయలు ఉంటే అమ్ముకొని పోయి వచ్చి అందరం పండుకొని ఆ టీవీ చూస్తూనే ఉండి వీళ్ళందరూ పండుకోరు, వీళ్ళు మిద్ది మీద పండుకోరు, నేనేం కింద పండుకో పిల్లలందరూ కింద పండుకున్నాడు. కరెక్ట్గా 12 గంట అప్పుడు పండుకయ్యా ఇంకా టీవీ చూస్తున్నావా అన్న నేను అనేవరకు పండుకొని కాసేపు పండుకొని ఆలినాడు. ఇంకా లేచి అమ్మ నా మీద ఎంతో పడింది అని చెప్పి నేను కేకేసిండు. ఏం పడిందని లేచి నేను బయటకు ఇంత బడుగు ఇంత లావునిందమ్మా పీ కట్టిసిరేసినానని చెప్పిండు. చెప్పినాక ఏందని చెప్పిపోయి కాబట్టి లైట్ వేసి చూసేవరకు ఎక్కడి నుంచి ఇక్కడ దాకా 3 రక్త దారులు కారిండే వరకు గబగబా ఎనభై లేకొట్టుకొని వచ్చి తీసుకొచ్చే వరకు అంత ఏందంటే పాము అన్నాడు. వీడు చూసారు గుట్లు ఎంత కానొత్తనే ఉంది. నేనైతే పాముని పోగొడతా అప్పుడు ఈయన కూడా కొడతాడు. మేమిద్దరం కూడా చెరువు కర్ర తీసుకొని కొట్టబోతే మాకు అసలు చేతులకి ఏం చేతులు అసలు మైండే పని చేయాలి. నేను ఆకు పసురు కూడా వేస్తా పాము కూడా. ఓకే నరసింహ గారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి, మీ అబ్బాయి మీ చిన్న అబ్బాయి ఎవరికైతే పాము కరిచిందో ఆ అబ్బాయి పేరేంటి? వెంకటస్వామి సార్. వెంకటస్వామి. ఓకే, ఆ అబ్బాయి ఈ సినిమాలో యాక్ట్ చేసిండా? ఓకే, ఈ సినిమాలో యాక్ట్ చేసి బర్రెలు కాసిన బర్రెల కాపర మాదిరిగా ఒక 2-3 నిమిషాలు కనపడతాడు. ఓకే, అది ఎక్కడంటే మాకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఏమో సినిమా మనం చేసేవాళ్ళం కాదు, చూసేవాళ్ళమే. సినిమా వద్దు ఏమొద్దని మొత్తుకున్నా 2 సంవత్సరాలు. నేను సినిమా తీయాలా 10 మందికి తెలియాలని ఒక ముండి పొట్టు పిచ్చి పొట్టు పట్టింది. ఇంకా మా గాసిని మా అబ్బాయి అలిగిపోవడం, తర్వాత మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ మొదలు పెట్టేయడం, ఇదంతా ఎట్టది కష్టపడి సినిమా తీసుకున్నాం. ఆమె దాచిపెట్టుకున్న డబ్బులు మొత్తం అయిపించేసుకున్నాం ఇంటికాడను. ఇంక ఇక్కడ పాము కొట్టి అబ్బాయి చచ్చిపోయి మళ్ళీ 2 సంవత్సరాలు ఆగిపోయాను సినిమా పని పెట్టుకోకుండా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పిల్లలనైనా చూడొచ్చు, అప్పుడేమో ఏం పిచ్చి, తర్వాత మా అందరి పిచ్చి. అంటే ఈయన మళ్ళీ చూడొచ్చు ఒక సినిమా హాల్లో. సచిన్ ఎవరు చూడాలంటే ఎవరు కూడా కాదు, ఆ పెద్ద స్క్రీన్ లో మీ అబ్బాయిని మళ్ళీ ఒకసారి చూడాలి, చూడొచ్చు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇప్పుడు నేను చూడలేను, టీవీలో చూడగలను. మళ్ళీ ఇప్పుడు ఇది ఎత్తే వీళ్ళు రానిరేమని మాకు ఎంత బాధగా ఉందంటే చెప్తే తినంత బాధగా ఉంది. మేము ఖర్చు పెట్టుకొని మేము ఫస్ట్ ఇది సెన్సార్ సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ నాకు ఇబ్బందులు పడిపోయి మేము సినిమా హాల్ వేసుకోవడానికి రెడీ చేసుకుంటే చికెన్ వాళ్ళ సినిమాలో ఆడటానికి లేదు మీ బొమ్మ, మీరు ఎవరు అసలు సినిమా తీసేది ఎవరు అని చెప్పి వాళ్ళు మాకు నోటీస్ చేయడంలో మేము ఇక్కడ బాగా పాపులలో పడిపోయినాం సార్. ఓకే వెంకటేష్ గారు, నోటీస్ గురించి వీటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. రవీందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వాదనలు వస్తున్నాయి, డబ్బుల కోసమే మీరు చేస్తున్నారు, కావాలనే ప్రభాస్ పేరుని వాడుకోవడం కానీ లేకపోతే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఆయన పేరుని వాడుకొని డబ్బుల కోసమే మీరు ఈ పని చేస్తున్నారు అని చెప్పి వాదనలు వస్తున్నాయి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఫస్ట్ అయితే ఈ డబ్బుల గురించి మాట్లాడాలి సార్. ఈ డబ్బులు మాకు వద్దు సార్, మీకు వద్దు, రూపాయి కూడా వద్దు, మా టైటిల్ మా చాలు. ఇక్కడ ఇంకోటి సందీప్ వంగ సారు ప్రభాస్ సార్ పేరు వాడుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది మేము కదా సార్. ఇది మా సినిమా ఎప్పుడో అయిపోయింది, 24 అయిపోయింది, సెన్సార్ వచ్చేసింది, డబ్బులు లేక ఎన్ని రోజులు ఆగినాం. లాస్ట్ ఏప్రిల్కి వచ్చేసి మేము మేనల్ రీచ్ చేసుకున్నాం, ప్రశ్న పెట్టుకున్నాం. మా పని మేము చేసుకుంటూ పోతుంటే సందీప్ వంగ సార్ వాళ్ళు మేనేజరే ఫోన్ చేసి మా ఇంటి అడ్రస్ తీసుకొని నాకే ఫోన్ చేసి, ఓకే అతని పేరు చెప్తారా సార్? శివప్రసాద్ గారు అండి, శివప్రసాద్ గారు. ఓకే, ఆయన ఫోన్ చేసి ఇట్లా మీరు సినిమా చేశారంటే, అవును సార్ మేము సినిమా చేసాం, మా సినిమా పేరు స్పిరిట్ ఇస్ నాట్ వన్, ఇలా ప్రభాస్ గారు కూడా జరుగుతుంటే మాకు ఇప్పుడు తెలుసండి, తెలియదని చెప్పలేదు మాకు తెలుసు ఇప్పుడు. కానీ అప్పుడు మాకు ఆల్రెడీ మాకు సెన్సార్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, మేము చేయలేము సార్, అయిపోయింది, మేము రిలీజ్ కూడా రెడీ ఉన్నాం, మా చిన్న సినిమా సార్ ఒక పక్క వెళ్తా ఉన్నాను, అట్లా చేస్తాను. అదేంటి సార్ అలా అంటారు? మా ఇష్టం, మా సినిమా చెప్పి అయిపోయింది. అంటే సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు, ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు, ఇలా పెద్ద సినిమా జరుగుతుంది కదా అన్నారు. పెద్ద సినిమా చిన్న పక్కన పెట్టండి సార్, మేము ఎప్పుడు చేసుకుని ఇప్పుడు కదా లాక్డౌన్ నుంచి సినిమా చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఈ రోజు అనుకుంది కదండి చెప్పాను అనమాట. ఒక్క నిమిషం శివప్రసాద్ గారు ఆర్టీవీ నుంచి మేము కాల్ చేస్తున్నాము. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అన్న
సినిమాకి సంబంధించిన నిర్మాతలు మాతో పాటు ఉన్నారు. మీరు ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి శివప్రసాద్ గారు, మీరు రవీందర్ గారికి అంటే ఈ నిర్మాతలకు సంబంధించిన కొడుకు రవీందర్కి మీరు ఫోన్ చేసి, మీరు పెద్ద సినిమా ప్రభాస్ అలాగే సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది కదా, మీ సినిమాని ఆపండి అని మీరు అన్నారంటూ రవీందర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? మీరు కాల్ చేసి ఏం మాట్లాడారు? మీరు రవీందర్ గారికి ఫోన్ చేసి మీరేం మాట్లాడారు అంటున్నా. నేనేం మాట్లాడలేదండి, నిన్నేం మాట్లాడాను, నేనేం చెప్పలేదు మీకు. నేను చెప్పాను ఎన్ఓసి ఇస్తున్నాను, ఫస్ట్ ఆయనతో మాట్లాడినది. ఫస్ట్ ఎన్ఓసి మా సైడ్ నుంచి వస్తుందని చెప్పాను వాళ్ళకి, నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి. నిన్న ఫోన్ చేసి చెప్పాను, మరి మీకు చెప్పలేదా రవీంద్ర గారు? నిన్న ఫోన్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి మీకు పంపిస్తున్నామని చెప్పేసి చెప్పారు. కంపెనీ నుంచి అంటే కంపెనీ నుంచి కాదు, లాయర్ త్రూ పంపించుకున్నారు. అది ఓకే అన్నారు ప్రొడ్యూసర్లు. మళ్ళీ ఇదంతా ఏంటి నాకు అర్థం కాదు. సార్ ఒక్క నిమిషం, శివప్రసాద్ గారు, రవీంద్ర గారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి మాట్లాడరా? శివప్రసాద్ కాదండి, నా పేరు వచ్చి ప్రసాద్. చెప్పండి సార్. నిన్న మీరు ఫోన్ చేసి చెప్పారు సార్, నేను మా ఆఫీస్ నుంచి పంపిస్తున్నారు. నేను చెప్పాను సార్, మీరు నాకు నోటీస్ ఇచ్చేంత వరకు నేను ఇలాగే మాట్లాడతాను సార్, నాకు నోటీస్ వచ్చిన తర్వాత ఆపేస్తాను చెప్పాను సార్. ఓకే సరే, ఓకే. దానికి ఇప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడక్కర్లేదు, నేను మీకు చెప్పాను కదా. అది మా సైడ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రాబ్లం నేను క్రియేట్ చేశాను. మన ఈ ఉన్నారు కదా, ఎవరు తెలుగు అసోసియేషన్ ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు కదా, ఆయనకి చెప్పాను నిన్న ఫోన్ చేసి ఎన్ఓసి ఇస్తున్నాను. ప్రొడ్యూసర్స్ తో మాట్లాడి ఓకే చెప్పారు వాళ్ళు కూడా. మీకు మీరు కూడా లాయర్ త్రూ అడిగారు, లాయర్ త్రూ పంపిస్తున్నాం. ఇంకా మంది నాకు ఫోన్ చేస్తారు ఎందుకన్నా. ఒక్క మాట సార్, నేను చెప్తాను, ఒక మాట చెప్తాను, ఎందుకు చేస్తాను చెప్తాను. మీకు ఏం చెప్పారంటే, నాకు ఇదే మాట చెప్పారు సార్, ఏం కాదు రిలీజ్ చేసుకొని చెప్పారు. నోటీస్ 1 or 2 days పడుతుంది కదా లాయర్ నోటీస్ అంటే. ఒక్క 2 నిమిషాలు మాట్లాడించగలిగితే సార్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడించగలిగితే అంటే పర్సనల్ చేస్తాను, ఇట్లా మాట్లాడించి రికార్డు చేసి వేస్ట్ గా పంపిస్తాను జరుగుతున్నాయి. కాదు సార్, ఒక మాట సార్, ఒక మాట నన్ను మాట్లాడిస్తే ఇప్పుడు బయట వచ్చేవాడికి. రైట్ కట్ చేశారు, కాల్ కట్ చేశారు. రవీందర్ గారు, సార్ మొదట మీకు అంటే మీకు నిన్న కాల్ చేశాను చెప్తున్నారు. నేను ఒక్కసారి దాని గురించి చెప్తాను సార్. చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ నుంచి మీకు శివప్రసాద్ గారు ఎప్పుడు ఫోన్ చేశారు, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ నిన్న ఏం మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. ఒక్కసారి నిన్న మాట్లాడి చెప్తాను ఒకసారి. చెప్పండి. మళ్ళీ దీని గురించి వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బంది పెడతారు కాబట్టి చెప్పండి. నిన్న ఫోన్ చేశారు, శామరాజ్కి వెళ్ళిన తర్వాత ఆ శామరాజ్తో నా నెంబర్తో ఫోన్ చేసి, సార్ ఇట్లా చేశారు, ఇట్లా చేస్తున్నారు అడగమని చెప్పాను. ఆయన రిక్వెస్ట్గా అడిగారు, ఎవరు మన శామరాజ్ ఎవరైతే ఉన్నారో మోహన్ గౌడ్ అడిగారు. ఏం చెప్పంటే, నేను మీకు పంపిస్తాను మా ఆఫీస్ నుంచి అన్నాడు. ఆఫీస్ నుంచి వస్తే నాకు లాయర్ నోటీసే కావాలండి, అలా వస్తే నేను అవుతాను చెప్పాను. నేను పంపిస్తానండి అన్నాడు. ఎప్పుడు పంపిస్తానంటే 2-3 రోజులు అన్నాడు. మీరు పంపించేంత నేను చేస్తాను ఉంటాను సార్, మీరు ఎంత వీలైతే అంత తొందరగా పంపించండి, లేదంటే మటుకు నేను మాట్లాడుతూ ఉంటాను సార్, మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెడతాను, నేను కూడా నోటీస్ పంపిస్తాను సార్ మీకు చెప్పాను. మీరు పంపించమనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేటా? మీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎలాంటి ఆటంకాలు లేదు సార్. ఇప్పుడు ఎలాగైతే స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా రిలీజ్ అవ్వద్దు అని చెప్పారో, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా వాళ్ళదే, టైటిల్ వాళ్ళదే, దీని మీద మాకు రైట్స్ లేవు, వాళ్ళదే సినిమా, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళదే పర్మిట్ ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చో నాకు కావాలి. ఓకే, అది నాకు టీ సిరీస్ కంపెనీ నుంచే కావాలి. టీ సిరీస్ కంపెనీ నుంచి అక్కడి నుంచే పంపించారు, అక్కడి నుంచే కావాలి. వీళ్ళ ఆఫీస్ నుంచి అన్నారు, నాకు వీళ్ళ డైరెక్ట్గా నాకు టీ సిరీస్ నుంచే కావాలి, అదే కంపెనీ నుంచి కావాలి. ఓకే, ఇది నేను అడిగాను, వచ్చేంత నేను మాట్లాడతాను చెప్పిన. ఎందుకు మాట్లాడతానంటే, నేను ఇంతకు 2 సార్లు ఆగాను సార్. ఫస్ట్ ఆయన ఏమైతే నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకొని నోటీస్ పంపించారో, ఈ నోటీస్ పంపించిన తర్వాత అది మా నోటీస్ పంపించారు. ఎందుకు సరే నోటీస్ పంపించారంటే, ఏం కాదమ్మా రిలీజ్ చేసుకొని ఆయన చెప్పాడు, ఇలాగే లైవ్లో చెప్పాడు. చెప్పిన 2వ రోజు నాకు నోటీస్ వచ్చింది ఒకసారి. రెండోసారి నోటీస్ వచ్చిన తర్వాత నేను పంపించాను. సరే 2వ మళ్ళీ నోటీస్ వచ్చింది, మీ మాట ఎక్కడ చెబుతుంది సార్ అంటే, వాళ్ళు పెద్దోళ్ళమ్మ, పెద్ద కంపెనీ, వాళ్ళతో పెట్టుకుంటే మీకు అవ్వదు, చాలా ఇబ్బంది పడతారని చెప్పాడు. నేను ఇప్పుడు 3వసారి కూడా ఆయన మాట నమ్మాను అనుకోండి సార్. ఇక నాకంటే అది నన్ను నేను తిట్టుకోవాల్సి వచ్చింది అప్పుడు. రవీందర్ గారు మీరు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇప్పటికి 2 సార్లు నోటీసెస్ ని పంపించారు. ఒక పక్కన రిలీజ్ చేసుకోండి, ఎలాంటి ఇష్యూ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు సినిమాతో మాకు అంటూ మాట్లాడుతూనే, మరొక పక్క మీకు ఎప్పటికప్పుడు నోటీసెస్ ని పంపిస్తూనే వచ్చారు. అందుకే మీరు ఆ మాటల్ని నేను నమ్మదలుచుకోలేదు, నా సినిమా ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు టీ సిరీస్ నుంచే మళ్ళీ నోటీసెస్ ని సర్వ్ చేయాలి అంటూ రవీందర్ గారు అడుగుతున్నారు. మొదటిసారి శివప్రసాద్ గారు మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? ఫోన్ చేసినప్పుడు ఏం అడిగారు, ఏ మాటలు చెప్పారు మీకు? సరే, నేను ఏప్రిల్ 27 ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. మన టెలికాస్ట్ ఆ టైటిల్ ఆ రోజు రిలీజ్ చేసుకున్నాను. చేసుకున్న ఒక 3-4 రోజులుగా ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇట్లాగ ఎందుకు సినిమా చేశారు అని అడిగారు. సార్ మేము సినిమా చేశాను, మాది ఆల్రెడీ సెన్సార్ వచ్చింది, మేము నెక్స్ట్ రిలీజ్కి రెడీగా ఉన్నామని చెప్పాం. ఇది చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు. ఒక మీ ఊరు రవీందర్ ఒక్క నిమిషం, నరసమ్మ గారు మీరు చెప్పండి, మీ సినిమా ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటారు మీ సినిమా గురించి? అంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని మీకు అనిపిస్తుందా, అడ్డుకోవద్దని అడుగుతున్నారా, లేకపోతే ఆ టైటిల్ ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నారా, ఆ టైటిల్ ఇచ్చేయడానికి మీరు ఏమైనా ఉన్నారా ఏంటి? ఇప్పుడు టైటిల్ మేము సార్ ఎందుకంటవా
నేను చిన్నప్పటి నుంచి కలగన్న 13 సంవత్సరాల నుంచి కలగన్న చిలమ ఇది. ఈ రోజు నేను రూపాయి సంపాదించుకొని కష్టపడి మంచో చెడో చేసుకొని నేను బర్రెలు మేకలు గొర్రెలు మొత్తం సమస్తం అమ్ముకొని నా ఇండ్లు వాహిని మొత్తం కూడా కుదరకట్లు పెట్టుకొని తెచ్చుకొని నేను సినిమా చేసుకున్నా. నేనైతే ఇయ్యను, టైటిల్ ఇవ్వను, నాకు డబ్బులు వద్దు. నా చిన్న కొడుకు పాంగుట్టి చచ్చిపోయినాడు కాబట్టి నా కొడుకు ఆ యాల్లో నేను వేసుకొని చూసుకోవాలి. నాకు ఎక్కడ మరిన్ని వాళ్ళు కూడా వద్దు, రావనుకో అక్కడ డబ్బులు లేవు. నేను నా ఊర్లో నేను చూసిన అది కనిగిరి శ్రీనివాసరాళ్ళు ఒకటి, ఒంగోలు ఒకటి, విజయవాడలో ఒకటి, పొదిల్లో ఒకటి, ఇంతవరకు వేసుకునే నేను చూసుకుంటా. నా టైటిల్ నేను ఇవ్వను ఎవరికి. 4-5 థియేటర్లో అయినా సినిమాని చేసుకుంటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ఇవ్వను, ఇదంతా ఇవ్వను. నాకు డబ్బులు వద్దు, ఎవరు రూపాయి వద్దు. నాకు ఈరోజు రూపాయి లేకపోయినా కూడా అడుక్కొనైనా బతుకుతా కానీ నేను నా కొడుకుని చూసుకోవాలని నేను ప్రతి దాంట్లో ఏడ్చుకుంటున్నా. నా కొడుకు అంటే నాకు అంత అభిమానం. నన్ను కూడా నా కొడుకు అంత మంచిగా చూసాడు, చిన్న వయసు అయినా కానీ. అందుకు నా కొడుకు నేసుకొని చూసుకుంటే నేను ఎవరికి టైటిల్ ఇవ్వను, ఎవరేమైనా చేయని నేనైతే టైటిల్ ఇవ్వను. ఎన్ఓసి ఇస్తామని